ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 14:18 చూసినట్లయితే, మిమ్మును అనాథలుగా విడువను, నేను మీ యొద్దకు వత్తునని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, మనం ఆరాధిస్తున్న దేవుడు మన జీవితాల్లో ఎటువంటి కార్యాలు జరిగిస్తాడు అంటే, ఆయన మనల్ని విడిచిపెట్టడు. లోకమంతా ఉన్న పరిస్థితులు బట్టి, ఉన్న వారి జీవితంలో ఉన్న అనుభవాలు బట్టి కావచ్చు, వారికి ఉన్న అనుకూలతను బట్టి కావచ్చు, ఒకరోజు మనతో ఉండొచ్చు, మనతో ఉండకపోవచ్చు, మనల్ని విడిచిపెడుతుండొచ్చు. ఒకవేళ మన స్థితి బాగుండి, మన దగ్గర డబ్బు, ఆరోగ్యం అన్నీ ఉంటే అందరూ మన చుట్టూ ఉండొచ్చు, ఏమీ లేకపోతే అందరూ విడిచిపెట్టొచ్చు. కానీ మన దేవుడు మనని విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నిన్ను విడువను, ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు ఆయన మరలా చెప్తున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మీ వద్దకు వస్తాను అని. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం కలిగి ఉండండి. లోకం విడిచిపెట్టినా మన జీవితంలో కలిగే నష్టం ఏది లేదు, కానీ ప్రభు మన పక్షాన ఉన్నాడు, ప్రభు మనకు తోడై ఉన్నాడు. నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి నీ జీవితంలో సమకూర్చబోతున్నాడు. రెట్టింపైన దీవెన, రెట్టింపైన ఆశీర్వాదం ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఏదైతే కొదువు కలిగి ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ సమస్యల్లో ఉన్నా ప్రభు తప్పక నిన్ను విడిపించి నీ జీవితంలో మేలు చేస్తాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.